పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న బండార్ మూడవ గదిలో కొన్ని లక్షల కోట్ల బంగారం ఎంత లెక్కించినా తరగని సంపద ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలోని ఈ గదిని కొన్ని వందల సంవత్సరాల నుండి ఎవరూ తెరవలేదు. ఈ గదిలో ఉన్న బంగారం, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఈ సంపద మొత్తానికి ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న శేషనాగు కాపలాగా ఉంది అని నమ్మకం. ఈ గదిని చివరిసారిగా 1985లో ఓపెన్ చేశారు. అప్పుడు ఆ గదిలో ఎంత సంపద ఉందో లెక్కించడానికి చూస్తే చాలా పెద్ద సైజులో ఉన్న నాగుపాములు ఆ బంగారం చుట్టూ కాపలాగా ఉన్నాయని రత్న బండార్ ఓపెన్ చేసిన అధికారులు చెప్పారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తన అన్నయ్య అయిన బలరాముడు, అలానే తన సోదరి అయిన సుభద్రతో కలిసి పూరి జగన్నాథ్ ఆలయంలో కొలువై ఉన్నాడు. పూరి జగన్నాథ్ ఆలయంలోకి శ్రీకృష్ణుని గుండె ఎలా వచ్చింది? పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మొత్తం సంపద విలువ ఎంత? ఈ సంపద మొత్తం మన దేశంలోనే అత్యంత విలువైన సంపద ఉన్న అనంత పద్మనాభ స్వామి సంపద కన్నా ఎంత ఎక్కువగా ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. జగన్నాథ్ ఆలయం నిర్మించిన మొదట్లో 12వ శతాబ్దం నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు, జమీందారులు, విష్ణు భక్తులు అనేక రకాల మనులు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, బంగారం, వెండి ఇలా వాళ్లకు తోచినంత సంపదని ఆ జగన్నాథునికి కానుకలుగా ఇచ్చారు. ఆ సంపద మొత్తాన్ని ఆలయంలోని రత్న బండార్ గదిలో దాచారు. ఆ విధంగా అప్పటి నుండి జగన్నాథునికి కానుకలుగా వచ్చిన సంపద మొత్తం రత్న బండార్ గదిలో ఉంది. ఇప్పటికీ ఆ సంపద మొత్తం కొన్ని లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది మాత్రమే కాక రత్న బండార్ గదిలో కిందకు వెళ్లడానికి ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఆ సొరంగ మార్గం గుండా వెళ్తే ఇంకా వెలకెట్టలేని సంపద అక్కడ ఉంది. ఎన్నో రకాల రత్నాలు, బంగారంతో తయారు చేసిన కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్యాలు పొదగబడిన ఆభరణాలు, కెంపులు, పగడాలు ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన అనంత సంపద రత్న బండార్ గదిలో ఉన్న సొరంగంలో ఉంది. కానీ ఈ సొరంగ మార్గానికి కాపలాగా చాలా నాగుపాములు ఉన్నాయి. అందుకని ఈ సంపద దగ్గరికి వెళ్ళాలి అంటే ధైర్యం సరిపోవటం లేదు. రత్న బండార్ గదిలో 3 గదులు ఉంటాయి. మొదటి గది పేరు బీదర్ బండార్, రెండవ గది పేరు బహర్ బండార్. ఈ 2 గదులు కాకుండా రత్న బండార్ లో రహస్యంగా 3వ గది కూడా ఉంది. ఇప్పుడు చెప్తున్న సంపద మొత్తం ఈ 3వ గదిలోనే ఉంది. ఈ 3వ గదికి మొత్తం 3 తలుపులు ఉంటాయి. ఒక్కో గదికి ఒక్కో తాళం ఉంటుంది. ఈ 3 తాళాలు కలిపి ఒక్కసారిగా ఓపెన్ చేస్తేనే ఈ 3వ గది తెరుచుకుంటుంది. ఈ 3 తాళాల్లో ఒక తాళం గజపతి రాజుల దగ్గర ఉంది. రెండవ తాళం దేవాలయ పాలనాధికారుల దగ్గర ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాల్లో ఏ ఒక్క తాళం పోయినా ఈ గదిని తెరవటం అసాధ్యం. అంత కట్టుదిట్టంగా ఈ రత్న బండార్ గదిని నిర్మించారు. రత్న బండార్ మొదటి 2 గదుల్లో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. జగన్నాథుడికి రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ 2 గదుల్లో ఉన్న ఆభరణాలు తీసి దేవుడికి అలంకరించి మరలా ఉత్సవాలు అయిపోగానే వాటిని ఆ 2 గదుల్లో పెడతారు. కానీ రత్న బండార్ లో ఉన్న 3వ గది మాత్రం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉంది. అప్పట్లో జగన్నాథుని ఆలయం నిర్మించిన సమయంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ 2,50,000 మదాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు చరిత్రలో రాసి ఉంది. అలానే ఒడిశాని పరిపాలించిన సూర్యవంశీ రాజులతో పాటు ఆ తర్వాత వచ్చిన చాలా మంది రాజులు, జమీందారులు చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఆ జగన్నాథునికి విరాళంగా ఇచ్చారు. ఆ సంపద మొత్తం రత్న బండార్ 3వ గదిలో రహస్యంగా ఉంది. గతంలో 1978లో ఈ రత్న బండార్ రహస్య గదిని ఒకసారి తెరిచారు. అప్పట్లో రత్న బండార్ లో ఉన్న సంపద మొత్తం లెక్కించడానికి అధికారులకు సుమారు 70 రోజులు పట్టింది. అంత విలువైన సంపద రత్న బండార్ గదిలో దాగి ఉంది. అప్పటి లెక్కల ప్రకారం రత్న బండార్ మొదటి 2 గదుల్లో 128 కిలోల బంగారం, 500కు పైగా బంగారు ఆభరణాలు, 220 కిలోల వెండి, 300కు పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. రత్న బండార్ లో రహస్యంగా ఉన్న 3వ గదిని మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెరవలేదు. ఆ గదిలో ఏముంది, ఎంత విలువైన సంపద దాగి ఉంది అని తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. రత్న బండార్ లో ఉన్న రహస్య గదిలో ఉన్న సంపద అనంత పద్మనాభ స్వామి సంపద కన్నా ఎక్కువ ఉండొచ్చనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మన దేశంలోనే అత్యంత విలువైన సంపద ఉన్న దేవాలయంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి పేరుంది. అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో సుమారు 1300 టన్నుల బంగారం, వేల కొద్ది బంగారు నాణేలు గోనె సంచుల్లో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 18 అడుగుల పొడవు ఉన్న బంగారపు హారం, 800 కిలోల బరువు ఉన్న బంగారు నాణాలు ఉన్నట్లు చెప్తున్నారు. అలానే బంగారం, వజ్రాలు పొదిగి చేసిన శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అదే విధంగా పూరి రత్న బండార్ రహస్య గదిలో కూడా శ్రీకృష్ణుడి కోసం బంగారంతో చేసిన సింహాసనం ఒకటి ఉన్నట్లు చెప్తున్నారు. రత్న బండార్ రహస్య గదిని తెరిస్తే ఆ సంపద ఇంచుమించు అనంత పద్మనాభ స్వామి సంపద అంత ఉంటుందని పూరి జగన్నాథ్ ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎంత సంపద పూరి జగన్నాథ్ ఆలయానికి ఎలా వచ్చింది అనే విషయం తెలియాలి అంటే ఈ ఆలయం అసలు ఎలా ఏర్పడింది అనే విషయం తెలియాలి. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ఒక వేటగాడు జింక మెడ అనుకుని శ్రీకృష్ణుడి బొటన వేణు బాణంతో గురిచూసి కొడతాడు. ఆ విధంగా కాలు నుండి రక్తం కారుతూ శ్రీకృష్ణుడు చనిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అర్జునుడు చాలా బాధపడతాడు. కానీ ఇదంతా శ్రీకృష్ణుడి అవతారం ముగింపు అని తెలుసుకుని శ్రీకృష్ణుని శరీరానికి దహన సంస్కారాలు చేపిస్తాడు. అప్పుడు శరీరం మొత్తం కాలి బూడిదవుతుంది.
కాలిపోతుంది. కానీ ఒక్క శ్రీకృష్ణుని గుండె మాత్రం కాలిపోకుండా నీలం రంగులో ఉన్న ఒక మణిలాగా దగదగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశం నుండి ఆకాశవాణి మాటలు వినిపిస్తాయి. శ్రీకృష్ణుని గుండెను ఒక చెక్కకి కట్టి సముద్రంలో వదిలివేయమని ఆకాశవాణి చెప్తుంది. అర్జునుడు అలానే చేస్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని గుండె సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి పూరీ నగరానికి చేరుతుంది. పూరీ నగరంలో సముద్రానికి దగ్గరగా నివసించే శబర అనే అటవీ జాతి నాయకుడికి నీలం రంగులో మెరుస్తున్న ఒక మణి కనబడుతుంది. అతను ఈ మణి గురించి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఒక గుడిలో ఉంచి రోజు పూజలు చేస్తూ ఉంటాడు. పూరీ నగరాన్ని ఇంద్రద్యుమ్న అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఇతను శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అతని కలలోకి వచ్చి తను నీలమాధవుడు రూపంలో ఈ భూమి మీద వెలిశాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఇంద్రద్యుమ్న తన ఆస్థానంలో ఉన్న పండితులందరినీ రాజ్యం నలుమూలలకు పంపి నీలమాధవుడు విగ్రహాన్ని వెతకమని చెప్తాడు. అందులో భాగంగా విద్యాపతి అనే అతను సముద్రానికి తీరాన నివసిస్తున్న శబర జాతి దగ్గరికి వెళ్తాడు. అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉంటాడు. అప్పుడు శబర అటవీ జాతి నాయకుడు కూతుర్ని వివాహం చేసుకుంటాడు. అప్పుడే అతనికి తెలుస్తుంది తన మామయ్య ఎవరికి తెలియకుండా ఒక గుడికి వెళ్లి రోజు పూజలు చేస్తున్నాడని. చివరికి అతనికి అర్థం అవుతుంది ఆ శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి రూపంలో ఇక్కడే ఉన్నాడు అని. అప్పుడు విద్యాపతి తన మావయ్యను అడుగుతాడు ఆ మణిని తనకు కూడా చూపించమని. విద్యాపతి కళ్లకు గంతలు కట్టి ఆ గుడిలోకి తీసుకువెళ్తాడు. విద్యాపతి తన కళ్ళకు కట్టిన గంతలు తీసి చూడగా ఎదురుగా దగదగా మెరుస్తున్న మణిలా ఆ శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి రూపంలో ఈ భూమి మీదకు వచ్చాడు. తన కళ్ళతో చూసిన ఈ అద్భుతాన్ని విద్యాపతి మహారాజు ఇంద్రద్యుమ్నకి చెప్తాడు. అప్పుడు మహారాజు కూడా ఆ ప్రాంతానికి వస్తాడు. అందరూ వెళ్లి ఆ గుడిలో ఉన్న మణిని చూడడానికి వెళ్తారు. కానీ అక్కడ ఆ మణి ఉండదు. అప్పుడు మహారాజు ఇంద్రద్యుమ్న చాలా బాధతో తిండి నిద్ర మానేసి అక్కడే కూర్చుని ఉంటాడు. అప్పుడు ఒక రోజు మరలా శ్రీ మహావిష్ణువు కళ్ళలోకి వచ్చి ఇంద్రద్యుమ్న సముద్రంలో ఒక చెక్క తేలుతూ వస్తుంది. ఆ చెక్కతో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రల విగ్రహాలు చేపించి ఒక గుడిని కట్టించి అందులో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించు. అప్పుడు నువ్వు చూడాలి అనుకుంటున్న నీలమాధవుడి రూపం అక్కడికి వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మహారాజు సముద్రంలో తేలుతూ వచ్చిన చెక్కతో విగ్రహాలు చేయడానికి చాలా మంది శిల్పకారులను పిలుస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ చెక్కతో విగ్రహాలు చేయలేకపోతారు. రాజుకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు రాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ చెక్కతో తన విగ్రహాలు చేయగలనని చెప్తాడు. కాకపోతే ఒక 21 రోజుల పాటు నాకు సమయం కావాలి అని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసివేస్తాడు. ఎన్ని రోజులైనా ఆ గది నుండి ఆ బ్రాహ్మణుడు బయటకు రాలేదు. అందువల్ల మహారాజు భార్య భయపడి ఒక 14 రోజుల తర్వాత ఆ గది తలుపులు తెరుస్తారు. కానీ ఆ గదిలో ఆ బ్రాహ్మణుడు ఉండడు. ఆ బ్రాహ్మణుడు ఇంకెవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడు. ఆ గదిలో చిక్కిన శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలకు చేతులు లేకుండా ఉంటాయి. దాని అర్థం ఏమిటంటే తన భక్తులు ప్రేమతో ఏది కానుకగా ఇచ్చినా ఎలాంటి భేదాలు లేకుండా స్వీకరిస్తామని అర్థం. దేవుడికి బంగారం వజ్ర వైడూర్యాలు ఇవ్వకపోయినా ప్రేమతో ఒక పువ్వు ఇచ్చినా స్వీకరిస్తాం అనే అర్థంతో ఆ విగ్రహాల్ని అలా చెక్కారు. ఆ విధంగా సాక్షాత్తు ఆ జగన్నాథుడు నీలమాధవుడి రూపంలో పూరిలో వెలిశాడు. అప్పటి నుండి ఎంతో మంది రాజులు పూరి జగన్నాథునికి కానుకల రూపంలో లెక్కలేనంత సంపదను ఇచ్చారు. ఆ సంపద మొత్తాన్ని జగన్నాథ మందిరంలో శ్రీక్షేత్రంలో ఉన్న రత్న బండార్ 3వ గదిలో భద్రంగా దాచారు. ఈ సంపదని దోచుకోవడానికి ఎంతో మంది తుగ్లక్ రాజులు ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ప్రస్తుతం రత్న బండార్ గదిని తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించాలని ప్రభుత్వం చూస్తుంది. కానీ రత్న బండార్ కి ఉన్న 3 తలుపుల్లో ఒక తలుపు తాళం కనిపించడం లేదు. ఆ 3 తలుపుల్లో ఒక్క తాళం లేకపోయినా రత్న బండార్ని తెరవడం అసాధ్యం. తాళం దొరకకపోతే తలుపులు పగలగొట్టైనా రత్న బండార్ని ఓపెన్ చేయాలని అధికారులు చెప్పారు. పూరి జగన్నాథ్ ఆలయం పూజారులు భక్తులు ఏం చెప్తున్నారంటే ఆ సంపద మొత్తం ఆ జగన్నాథుడికే సొంతం. దేవుడి సంపద తీసుకోవాలని చూస్తే అది దేశానికే అరిష్టం అని చెప్తున్నారు. ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.